తెలుగు రాష్ట్రాల్లో లంబోదరుడి నిమజ్జనోత్సవ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. మరికొన్ని గంటల్లో నిమజ్జనం మొదలు కాబోతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంటే మరి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత వైభవంగా మరికొన్ని ప్రాంతాల్లో నిమజ్జనం జరగనుంది. ఆ వివరాలను ఈ స్పెషల్ బులెటిన్లో చూద్దాం. హైదరాబాద్లో నిమజ్జనోత్సవ శోభాయాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్లో నిమజ్జనోత్సవ శోభాయాత్ర ప్రధాన ఊరేగింపు మనం చూసుకుంటే కనుక బాలాపూర్ నుంచి మొదలై కేశవగిరి వైపుగా ముందుగా సాగుతుంది. బాలాపూర్ నుంచి మొదలై కేశవగిరి మీదుగా కందకల్ గేట్, అలాగే లాల్ దర్వాజా మీదుగా శాలిబండకు చేరుకుంటుంది. శాలిబండలో పూజలు అందుకున్న నిమజ్జనోత్సవ శోభాయాత్రలో పూజలు అందుకున్న వినాయకుడు చార్మినార్, ఆ తర్వాత మదీనా గుండా ఆ రూట్లో ముందుకు సాగుతూ అఫ్జల్గంజ్ చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి సిద్ది అంబర్ బజార్ మీదుగా సాగి మొజంజాహీ మార్కెట్, అలాగే లాల్ దర్వాజా, ప్రస్తుతం మనం చూస్తున్నాం లాల్ దర్వాజా నుంచి శాలిబండ, ఆ తర్వాత చార్మినార్ మీదుగా ముందుకు సాగుతాడు నిమజ్జనోత్సవ శోభాయాత్రలో గణేశుడు. అక్కడి నుంచి అఫ్జల్గంజ్ మీదుగా ముందుకు సాగుతూ అఫ్జల్గంజ్లో కూడా పూజలు అందుకున్న తర్వాత మొజంజాహీ మార్కెట్కు చేరుకుంటాడు. ఇది ప్రధానమైన కూడలని చెప్పొచ్చు. ఆ తర్వాత మొజంజాహీ మార్కెట్ నుంచి అబిట్స్ మీదుగా SBH, అక్కడి నుంచి బషీర్ బాగ్ మీదుగా ముందుకు సాగుతాడు. బషీర్ బాగ్ మీదుగా ముందుకు సాగి లిబర్టీ మీదుగా వినాయక సాగర్ కంటే హుస్సేన్ సాగర్ కు నిమజ్జనోత్సవానికి తరలి వెళ్తాడు బాలాపూర్ వినాయకుడు. బాలాపూర్ టు NTR మార్గ్, ఈ రూట్ తర్వాత మరో ప్రధానమైన మార్గం అని చెప్పొచ్చు. మరో ఫలక్నామా నుంచి అక్కడి నుంచి ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఫలక్నుమా దగ్గర ప్రారంభమయ్యే మరో ఊరేగింపు ఇంజన్ బౌలీ మించి కొనసాగుతుంది. ఆ తర్వాత అలియాబాద్ మీదుగా వచ్చి చార్మినార్ దగ్గర ప్రధాన ఊరేగింపులో ఈ ఫలక్నుమా నుంచి వచ్చే ఊరేగింపు చార్మినార్ దగ్గర ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది. మనం గ్రాఫిక్స్ ద్వారా చూడొచ్చు. మనం చూడొచ్చు గ్రాఫిక్స్ లో బహదూర్పురా నుంచి ప్రారంభమైన నిమజ్జనోత్సవ శోభాయాత్ర పురాణా పూల్ మీదుగా ముందుకు సాగుతుంది. ఈ మార్గంలో అంతా కూడా పూజలు అందుకుంటూ నిమజ్జనోత్సవ శోభాయాత్రలో గణేష్ విగ్రహాలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత పేట్ల బుర్జ్ మీదుగా, ఆ తర్వాత మధ్య మార్గంలో హుస్సేనీ ఆలం నుంచి మరో రూట్ నుంచి కూడా నిమజ్జనోత్సవ శోభాయాత్ర వచ్చి పేట్ల బుర్జ్ దగ్గర కలిసి చార్మినార్ మీదుగా ప్రధాన ఊరేగింపులో కలిసే సందర్భం ఉంటుంది. మనం మళ్ళీ ఒకసారి చూడొచ్చు. ఫలక్నుమా నుంచి ప్రారంభమయ్యే నిమజ్జనోత్సవ శోభాయాత్ర రెండో రూట్ ఇది. ఫలక్నుమా నుంచి ప్రారంభమై ఇంజన్ బౌలీ మీదుగా అలియాబాద్ మీదుగా ఈ ప్రాంతాల నుంచి ముందుకు సాగుతుంది. ఈ ప్రాంతంలో కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు నిమజ్జనోత్సవ శోభాయాత్రకి. అలాగే ఇంజన్ బౌల్ మీదుగా అలియాబాద్ నుంచి చార్మినార్ దగ్గర ఇది కూడా ఒక ముఖ్యమైన కూడలని చెప్పొచ్చు. ఫలక్నుమా నుంచి వచ్చే నిమజ్జనోత్సవ శోభాయాత్ర కూడా చార్మినార్ ప్రాంతంలో అక్కడ ప్రధానమైన ఊరేగింపులో కలవటం జరుగుతుంది.
హైదరాబాద్లో వినాయక విగ్రహాలు అనగానే మనకు గుర్తొచ్చేది ధూల్పేట్. మరి ధూల్పేట్లో కూడా ఈసారి అంగరంగ వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. మరి ధూల్పేట్లో ప్రారంభమయ్యే ఊరేగింపు రేపు పొద్దున నిమజ్జనోత్సవ శోభాయాత్రలో ధూల్పేట్లో ప్రారంభమయ్యే ఊరేగింపు ఉస్మానియా ఆసుపత్రి, ఆ తర్వాత అఫ్జల్గంజ్ మీదుగా మొజంజాహి మార్కెట్ దగ్గర ఉండే ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది. ఇక ఆ తర్వాత ఖైరతాబాద్ నుంచి ప్రారంభమయ్యే ప్రధానమైనటువంటి ఊరేగింపు ఖైరతాబాద్ వినాయకుడు, అత్యంత ముఖ్యమైన ఖైరతాబాద్ వినాయకుడితోనే రేపు నిమజ్జనోత్సవం ముగుస్తుంది. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి మొదలై ఆ తర్వాత టెలిఫోన్ బౌల్ మీదుగా ఆ యాత్ర కొనసాగుతుంది. అక్కడి నుంచి సెక్రటేరియట్ మీదుగా ముందుకు వెళ్లి ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనోత్సవం చేస్తారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రేపు జరగబోయే నిమజ్జనోత్సవ శోభాయాత్రకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దాం.